హలో ఎవ్రీవన్. ఎస్బీఐ లైఫ్ నుంచి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టును రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకరి కింద వర్క్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో మీకు నచ్చినప్పుడు మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎస్బీఐ లైఫ్ ద్వారా ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులు ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎస్బీఐ లైఫ్ అమ్మా. సో ఎస్బీఐ లైఫ్ అంటే దీని గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎవరికైనా ఆల్రెడీ మీకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైనా వర్క్ బ్యాంక్ అకౌంట్ కానీ ఉంటే సో వాళ్ళకి ఈ పదం గురించి చాలా సార్లు వినే ఉంటారు. ఎస్బీఐ లైఫ్ అనేసి మనకి యాప్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఎస్బీఐ లైఫ్ అంటే ఏం లేదు, ఇది ఒక ఒక ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించి సపరేట్ పోర్టల్ అనేది. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి మనం క్లియర్ గా మెన్షన్ చేశారు, బికమ్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ లో, ఓకేనా. ఎస్బీఐ లైఫ్ లో అనేది అంటే మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే మీకు దీంట్లో ఉంది. సో ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి అడ్వైజర్ ఇవ్వడం. సో ఈ ఎస్బీఐ లైఫ్ లో మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, సో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేసి మీరు అడ్వైస్ ఇవ్వడం, ఓకేనా. సో మీకు ట్రైనింగ్స్ కూడా ఇస్తారు, వాళ్ళే ఇస్తారు మీకు ఎలా ఏ విధంగా చెప్పాలి, ఇలాంటి విషయాలను కూడా మనకి ఇన్సూరెన్స్ ఎస్బీఐ లైఫ్ వాళ్ళే మీకు ఆ కంపెనీ వాళ్ళే మీకు ఫర్దర్ గా ఏం చేయాలనేసి వాళ్ళే మీకు చెప్తారు. ఇక్కడ చూడండి కొన్ని మనకి అబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చారు. వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని ఇక్కడ అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, మీ ఇష్టం వచ్చినంత. సో మీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తే సో మీకు అంత శాలరీ, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎస్బీఐ లైఫ్ అనేది ఒక సంస్థ లాంటిది, ఓకేనా. ఇక్కడ చూడండి నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్. సో మీరు ఎలాంటి ఇన్వెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎలాంటి ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం లేదు అని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఏ ఛాన్స్ టు బి యువర్ ఓన్ బాస్, ఓకేనా. సో మీకు మీరే బాస్ ఉండొచ్చు, మీరు ఒకరి కింద వర్క్ చేయవలసిన అవసరం తెలీదు. మీరు ఎంత కష్టపడితే అంత అమౌంట్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో మంచి ఫైనాన్షియల్ గోల్స్ ఉంటుంది. తర్వాత వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు. సో ఎస్బీఐ లైఫ్ లో మనకి ఇన్సూరెన్స్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇన్నోవేటివ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇన్సూరెన్స్ సంబంధించి ఎస్బీఐ లైఫ్ లో ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇంత లాభపడతారు, సో ఇంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, సో తీసుకోండి అని మీరు అడ్వైజ్ చేయడం. సో ఇలాంటి వరకే మీకు అయితే ఉండడం జరుగుతుంది, క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. తర్వాత హౌ కెన్ యూ అప్లై చూసుకుంటే ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే అప్లికేషన్ కెన్ బి ఏ బిజినెస్ మ్యాన్, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్స్ ప్రొడక్ట్స్, హౌస్ వైఫ్ ఎక్సెట్రా. ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ స్టూడెంట్ అయినా సరే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ గా పార్ట్ టైం గా చేసుకుంటాం అనుకుంటే చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకేనా, ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి he or she should minimum 18 years, ఓకేనా. సో ఎవరికైతే 18 నిండింటుందో, ఓకేనా. సో స్టూడెంట్స్ అంటేనే మనకి 18 ఇయర్స్ నిండి ఉంటుంది ఆల్మోస్ట్, ఓకేనా. సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ అందరూ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత he or she should have passed 10th, కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్ ఇంతవరకు అయితే వివరాలు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేస్తారు. సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సింపుల్, ఓకేనా. ఇక్కడ చూడండి మీకు వీడియో కింద కామెంట్స్ లో ఆన్లైన్ లింక్ ఇస్తాను, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చూడండి మీరు మిస్టర్, మిసెస్, డాక్టర్ ఏదో ఒకటి చేసి మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, పిన్ కోడ్, ఆఫీస్ ఫోన్, మీరు మొబైల్ నెంబర్ ఇచ్చాము, ఓకేనా. సో రెసిడెంట్ ఫోన్ అన్నారు, ఆఫీస్ ఫోన్ అన్నారు, సో అది అవసరం అయితే లేదు, డైరెక్ట్ గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సో మొబైల్ నెంబర్ కరెక్ట్ గా అనేది ఇవ్వండి, ఈమెయిల్ ఐడి కూడా మీరు కరెక్ట్ గా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, సిటీ అంటే మేబీ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. చిన్న క్యాప్స్ ఉంది టైప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సో ఫర్దర్ గా మిమ్మల్ని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఏం చేయాలి ఏమనేసి వాళ్ళు మీకు అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇది వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.